హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక మినీ బ్లాగ్. ఈ శనగలు పోపు ఎలా నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ శనగలతోటి చారు ఎలా చేస్తారో చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా మమ్మీ చెప్పిన రెసిపీ. వాటర్ వేసి నైట్ అంతా ఇలా నానబెట్టేసేయాలి. మార్నింగ్ ఆ వాటర్ చేంజ్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు ఇవన్నీ అయితే పోపులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అన్ని పోపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలు తీసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. 2-3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రై అవుతున్న ఆనియన్స్లో అయితే వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా 2, ఆ టమాటాలు అయితే వేసుకోవాలి ఆనియన్స్లో. వెల్లుల్లి అలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టమాటో కొంచెం మగ్గాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే వాటర్ అనేది తొందరగా రిలీజ్ అవుతుంది. టమాటాలు తొందరగా మగ్గుతాయి. అందుకే ఫస్ట్ ఎప్పుడు నేను టమాటాలు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తాను, తొందరగా అయిపోతుందని. టమాటాలు అవుతున్నప్పుడు ఒక్క పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకోండి. చూడండి, కొద్దిసేపట్లో ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. టమాటాలు స్మాష్ అయిపోయాయి, తొందరగా వాటర్ కూడా రిలీజ్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు శనగల్లో ఉడకబెట్టిన వాటర్ అయితే పక్కన తీసుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు యాడ్ చేసుకుంటే అస్సలు టేస్ట్ రాదు. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అయితే వేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇక వెళ్ళొస్తా. బాయ్ బాయ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.